on 14th February 2026, Dumaram లేచిన వెంటనే, the moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales మకరానంద్ శాస్త్రిని ఫిబ్రవరి 14, 2026 ఫైర్ చేస్తుంది. ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు ఫిబ్రవరి 14, 2026. మరకంద్ శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు? ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది, రిజిగ్నేషన్ చేశాడు. స్టిల్ నౌ ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఈ నెలాఖరుకో మార్చి నెలాఖరుకో అతను రిలీవ్ చేసి పంపిస్తారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో పనిచేసేవారు. 4 సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు. ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో మంచి ఇంకో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. దీన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా, సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు, కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు. ఇక్కడ హెరిటేజ్ ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే, కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ షీట్ లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే, వెబ్సైట్ లో పెట్టారు. అది వాళ్ళేం దాచుకోలేదే, వెబ్సైట్ లో పెట్టారు. ఎందుకు వెబ్సైట్ లో పెట్టారు? యాక్చువల్ గా స్టాక్ ఎక్స్చేంజ్ కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కి తెలియాలి, పలానా సేల్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి. వీళ్ళు అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ కి తెలియాలి. కాబట్టి ఓపెన్ గా అది వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు? నీకు చెప్పిగా రిజైన్ చేయాలా, లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ చేయనివ్వా? నాకు అర్థం కావట్లేదు. అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్ లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తా ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే భలే జాలనిపించింది అబ్బా నాకైతే.